రైట్. అందరికీ నమస్కారం. ఎలక్షన్కి సంబంధించి మనకిప్పుడు స్పెషల్ సమ్మర్ రివిజన్ అన్నది జరుగుతుంది, మీకు అందరికీ తెలుసు. దానికి ఆఖరి తేదీ రేపు 12th. సో 12th మనకి ఇప్పటివరకు చేసిన ఫామ్స్ అన్నీ కూడా ఫ్రీ చేసి మొత్తం మదర్ రూల్ అంతా మనకి January 22న ప్రింటింగ్ అన్నది చేయడం జరుగుతుంది. సో ఈ రేపు ఆఖరి తేదీ అంటే అది ఓన్లీ ఇప్పటి వరకు మనకి జిల్లా వ్యాప్తంగా రిసీవ్ చేసుకున్న ఫామ్స్ అవి 6 కావచ్చు, 7 కావచ్చు, 8 అంటే కొత్తగా ఓటర్ ఎన్రోల్మెంట్కి, అలాగే డిలీషన్కి, అలాగే ఏమైనా కరెక్షన్ హౌస్ నెంబర్ కావచ్చు, డోర్ నెంబర్ కరెక్షన్స్ కానీ, పేరు కరెక్షన్ కానీ, ఆ తర్వాత మొబైల్ నెంబర్ కరెక్షన్ కానీ, ఇటువంటివన్నిటికీ కూడా ఇంతవరకు వచ్చిన ఫామ్స్ అన్నీ కూడా ఈ రోజుతో చేయటం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనకు వచ్చిన డేటా ప్రకారం చూస్తే 6/1/2023 నుంచి ఇప్పటి వరకు కూడా మనకు కొత్తగా 108,507 మందికి కొత్తగా ఓటర్ కార్డు అన్నది ఇవ్వటం జరిగింది. అది 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇంతవరకు ఎవరైతే గతంలో ఓటర్ కార్డు లేదో వారందరికీ ఒకటి ఇవ్వటం జరిగింది. అలాగే గతం నుంచి కూడా అంటే 2019 నుంచి చనిపోయిన వాళ్ళు కావచ్చు, మన జిల్లాలో లేకుండా పర్మనెంట్గా శాశ్వతంగా వేరే దగ్గరికి వలసపోయిన వాళ్ళు కానీ, మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు. అలాగే డూప్లికేట్స్ అంటే ఒకే నియోజకవర్గంలో 2 చోట్ల ఓట్లు ఉన్నా, ఒకే జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నా, ఒకే రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే 2 జిల్లాల్లో వేరు వేరే జిల్లాల్లో ఓట్లు ఉన్నా, ఇటువంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి మొత్తం 1,0370 మంది ఓట్లు అన్నది తొలగించడం జరిగింది. ఇందులో చనిపోయిన వాళ్ళు 60,515, పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు 29,078, అలాగే డూప్లికేట్ ఓట్లు 11,777. ఈ ముగ్గురిని కూడా కొత్త కలిపి 1,01,370 మందిని ఓట్లు అన్నది తొలగించడం జరిగింది. ఒక సమ్మరీ రివిజన్లో ఇన్ని ఓట్లు తొలగించడం అన్నది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అన్నది. ఎందుకంటే బిఎల్ఓస్ మనకి జూలై, ఆగస్టులో హౌస్ టు హౌస్ సర్వే చేశారు. అలాగే హౌస్ నెంబర్స్ లేని డేటా సిఇఓ ఆఫీస్ నుంచి వచ్చింది. జంక్ క్యారెక్టర్స్ అంటే ఒక హౌస్ నెంబర్ ప్లేస్లో కానీ ఎక్కడైనా వేరే క్యారెక్టర్ ఏదైనా ఉంటే అటువంటి కరెక్షన్ చేయమని డేటా వచ్చింది. అలాగే ఫోటో సిమిలర్ ఎంట్రీస్ అంటే ఒకే ఫోటోతోటి ఒకే మనిషికి ఒక చోట కన్నా మోర్ దెన్ 1 లొకేషన్స్లో ఓటర్ కార్డు ఉన్నా, ఇటువంటివన్నీ కూడా డేటా మాకు రావటం, వాటిని అన్నింటిని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి బిఎల్ఓస్, ఏఈఆర్ఓస్, ఈఆర్ఓస్ ఎంక్వైరీ చేసి మొత్తం 1,01,370 మంది ఓట్లను అన్నది తొలగించడం జరిగింది. అలాగే 1,08,507 మందికి కొత్తగా ఓటర్ కార్డు అన్నది ఇవ్వటం జరిగింది. సో ఇది అందరూ కూడా ప్రజలు గమనించాలి, పొలిటికల్ పార్టీస్ గమనించాలి. ఒక పల్నాడు జిల్లాలో ఈ హెల్దీ ఎలక్టరల్ మెయింటెనెన్స్ అన్న చాలా చక్కగా జరుగుతుంది. సో మన ఏఈఆర్ఓస్ కానీ ఈఆర్ఓస్ అందరూ కూడా ప్రజాప్రతినిధులకి, ప్రజలకి చెరువులో ఉండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసుకుని బిఎల్ఓస్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడు నోటీసులు అవి ఇచ్చి ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఎంక్వైరీ చేసి వాటిని తొలగించడం కానీ కొత్తగా ఎన్రోల్ చేయడం కానీ జరుగుతుంది. అయితే వీటితో పాటు ఇంకా ఫామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాసెస్ చేసి రేపటికల్లా అన్నీ కంప్లీట్ చేసి రేపు 22న ఏదైతే మదర్ రోల్కి మేము రెడీగా ఉంటాము. ఇంకా ఎవరైనా సరే ఈ తర్వాత ఇంకెవరైనా 18 సంవత్సరాలు నిండినా, ఇంకా ఎవరికైనా అర్హత కలిగి ఓటర్ కార్డు లేకపోయినా, ఎవరైనా ఇంకా పర్మనెంట్ మైగ్రేషన్ అయిపోయినా, ఎవరికైనా ఇంకా డూప్లికేట్ ఉన్నా సరే ఈ ప్రక్షాళన ఈ హెల్దీ ఎలక్టరల్ మెయింటెనెన్స్ అన్నది మనకి కంటిన్యూస్గా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఆ రోజు వరకు కూడా జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ ఇది గమనించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మీ బిఎల్ఓని సంప్రదించి మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలి ఎలక్షన్ సంబంధించి, మీకు ఫామ్ 6 కొత్తగా ఓటర్ ఎన్రోల్మెంట్ చేయాలంటే ఫామ్ 6 ద్వారా మీకు గైడ్ చేస్తారు. అక్కడ ఏమైనా డిలీట్ చేయాలంటే ఫామ్ 7, ఏమైనా కరెక్షన్ చేయాలంటే ఫామ్ 8. ఈ మూడింటి ద్వారా కూడా మీకు ఫెసిలిటేషన్ అన్నది బిఎల్ఓస్ కల్పించి మీకు ఏ విధమైన ఎలక్టరల్ సర్వీస్ కావాలి అన్నది ఆ సర్వీస్ మీకు ఎక్స్టెండ్ చేస్తారు. అలాగే వీటితో పాటు మనకి ఈవీఎం మెషిన్స్ కూడా పూర్తి స్థాయిలోనూ మన జిల్లాకు వచ్చి ఉన్నాయి. బ్యాలెట్ యూనిట్ కానీ, కంట్రోల్ యూనిట్, వివిప్యాట్స్ మొత్తం ఎఫ్ఎల్సీ అంటారు, ఫస్ట్ లెవెల్ చెక్. ఆల్ పొలిటికల్ పార్టీస్ సమక్షంలోనే ఆ చెక్ అన్నది కూడా జరిగింది. మన దగ్గర బ్యాలెట్ యూనిట్స్ 144% ఉన్నాయి, ఉండాల్సింది 120%, ఇంకా 24% ఎక్సెస్ ఉన్నాయి. కంట్రోల్ యూనిట్స్ 128 అంటే 8% ఎక్సెస్ ఉన్నాయి. వివిప్యాట్స్ 151 31% ఎక్సెస్ ఉన్నాయి.
సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం పూర్తి స్థాయిలో మెషిన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్తో కూడా మేము రెడీగా ఉన్నాం. అలాగే ఈ 1926 పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని ఫెసిలిటీస్, లైటింగ్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అన్నీ కూడా మనం రెడీగా ఉన్నాం. ఇంకా ఏమైనా ఇంకా ర్యాంప్స్ కానీ ఇంకెక్కడైనా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి వెంటనే కన్సర్న్ ఇంజనీరింగ్ అధికారులతో చెప్పి అవి కూడా చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా పీడబ్ల్యూడీ ఓటర్స్కి నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనకి పెన్షన్ డేటా ప్రకారం 34,778 మంది ఉన్నారు. కానీ పీడబ్ల్యూడీ మార్కింగ్ చేసుకున్న వాళ్ళు 26,083 మంది ఉన్నారు. అంటే ఇంకా 8,195 మంది ఓటర్ కార్డు ఉంది, వాళ్ళకి ఓటర్ కార్డు ఉంది, కానీ పీడబ్ల్యూడీ మార్కింగ్ చేసుకోలేదు. తక్షణం మీ BLOని సంప్రదించి ఫామ్ 8 ద్వారా మీరు పీడబ్ల్యూడీ మార్కింగ్ చేసుకుంటే రేపు కొత్తగా ఈ ఎలక్షన్స్లో హోమ్ ఓటింగ్, ఆబ్సెంటీ ఓటర్స్ అన్న కేటగిరీలో హోమ్ ఓటింగ్ అన్న ఒక ఫెసిలిటీ అన్నది 80+ సిటిజన్స్కి పీడబ్ల్యూడీలకి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇంటి దగ్గరే ఓటు వేసే విధానం అన్నది రాబోతుంది. కాబట్టి అటువంటి ఫెసిలిటీ వచ్చినప్పుడు అది అవైల్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి ఆల్ పీడబ్ల్యూడీ ఓటర్స్ పీడబ్ల్యూడీ మార్కింగ్ చేయించుకోండి. దీనికి సంబంధించి BLOలు, AEROలు కూడా నేను డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా నేను ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాను. సో దాని ప్రకారం వాళ్ళు చేయటం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు ఎలక్టరల్ అన్నది ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఎవరికి కూడా అర్హత కలిగిన ఎవరూ మిస్ అవ్వకూడదు, అనర్హులు ఎవరికి ఓటర్ కార్డు ఉండకూడదు. సో ఇది ఈ నినాదంతో మన జిల్లాలోనూ ఈ పూర్తి స్థాయిలోనూ ఈ ఎలక్టరల్ మెయింటెనెన్స్ అన్నది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలందరూ గమనించాలి. ఇంకా ఏమైనా ఉంటే ఇందాక నేను చెప్పినట్టుగా తక్షణం మీ BLOని సంప్రదించి మీకు ఎలక్షన్ సంబంధించి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ మీరు పొందగలరని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.